ముఖ్యంగా కోర్టు వాళ్ళు అడిగిన అన్ని సాక్ష్యాలు మాకు దొరికినట్టే. ఇక నుంచి ఈ లతకి మా వాడికి ఎలాంటి సంబంధము లేదు. రే వర్మ, పదరా. ఏమండి ఏమండి ఆగండి ప్లీజ్ అండి, ఇది చాలా అన్యాయం అండి. మీరు చేస్తుంది దారుణం అండి. పసిపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారేంటండి? దానికి అన్యాయం చేయకండి, మీకు దండం పెడతాను. నోరు మూసుకొని పదవే, పద. ఏమండి ఏమండి ఆగండి, రే వర్మ ఏమండి ఆగండి, నా మాట వినండి. చెల్లె, బాధపడకు. ఆ తండ్రి కొడుకులిద్దరూ నీకు విడాకులిద్దామని కంకణం కట్టుకున్నారమ్మా. అందుకే ఇలా పిచ్చి పనులు చేసి గొడవ చేశారు. పోనీలే అక్క, నన్ను మనసారా ప్రేమించి భార్యగా గుండెల్లో పెట్టుకుని చూసుకునుంటే అలాంటి భర్త దూరమైనందుకు బాధపడుండేదాన్ని. కానీ ఏనాడు భార్యగా చూడలేదు, ఆ ఇంటి కోడలిగాను చూడలేదు. అలాంటి కుటుంబంలోకి వెళ్ళి నరకం అనుభవించే కంటే నాకు పెళ్ళే కాలేదనుకుంటాను, నాకు మొగుడే లేడనుకుంటాను. శాశ్వతంగా ఇలాగే ఉండిపోతాను. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పట్టిందా నీకేమైనా? వాడేదో ఆవేశపడ్డాడని నువ్వు ఆవేశపడిపోతావా? తాళి అంటే తోరణం కాదే, తెంచేస్తే తెగిపోవడానికి. అది పవిత్రమైన మాంగల్యం. ఆ మాంగల్యానికి అర్థం పరమార్థం ఉన్నాయి. చిన్నపిల్లవి, ఇలాంటి విషయాల్లో తలదూర్చుకో. హరే వీరనారాయణ, ఆడపిల్లకి ఒకే పెళ్లి ఒకే తాళి. అవసరమైతే వాళ్ళ క్షమాపణ చెప్పైనా సరే లతని కాపురానికి పంపించాలి. అది మాత్రం మర్చిపోకు. ఒరే వీరనారాయణ, వీరనారాయణ! అమ్మా చిట్టమ్మ, ఇది ఇలాగే ఆవేశపడుతుంది గాని కనీసం నువ్వైనా దానికి సర్ది చెప్పమ్మా. నేనెళ్ళి వాడితో మాట్లాడతాను. అమ్మా లత, నువ్వు వర్మని కొట్టకుండా ఉండాల్సిందమ్మా. ఎంత కాదనుకున్నా అతను నీకు భర్త కదా. అలా రెచ్చగొడితే ఎవరు మాత్రం ఏం చేస్తారమ్మా? నా కంటి ముందు నిన్ను తిడుతుంటే నేను చూస్తూ భరించగలనా? లత కూడా అంతే. అమ్మా లత, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన సంగతి చూద్దాం. నువ్వేం మనసులో ఎట్టుకోకు. బావా, నువ్వు వెళ్ళి ఒకసారి వర్మతో మాట్లాడు. అలాగే చిట్టమ్మా, నేను మాట్లాడతానులే. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. లత, అక్కను లోపలికి తీసుకెళ్ళు. అమ్మా, అత్తయ్య తీసుకెళ్ళండి. పద చిట్టి. నాన్న నాన్న, ఏటే? ఓ పాలడు చూడు. ఇదిగో. ఇదిగో భాస్కరు,
ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి, వెళ్ళి అట్టుకొచ్చే. అలాగే లేవా. పిల్లకి పాల డబ్బా కూడా అయిపోయింది, అది కూడా అట్టుకురా. తెత్తాను లేవా. గోవా ఇంకొంచెం పోయమంటావా భాస్కరు? ఆగా చికెన్ ముక్క తినాలి కదా. అవునే చింతమణి, ఆడు మన భాస్కర్ కదూ? అవునన్నా. పక్కనున్న అమ్మాయి ఎవరు? ఇంకా అర్థం కాలేదేటి? ఆడి సెకండ్ సెటప్ అయి ఉంటది, లేకపోతే అంత క్లోజింగ్ గా ఎందుకుంటాడు? సెటప్పే అంటావా, లేదంటే తాళి కట్టేసి ఉంటాడంటావా? ఏమో, వెళ్ళి తేలుద్దాం. ఇదిగో భాస్కరో, ఈడొచ్చాడంటే ఈడు చూసాడండి. ఇప్పుడు ఎలాగా బాబాయ్? ఈడు కనుకెళ్ళి మా ఇంట్లో కనుక చెప్పాడంటే కొంపలు అంటుకుపోతాయి. ఇక ఆడిటొచ్చి అని అడిగితే ఏదో రకంగా మాట దాటేసాయి. అలాగే అలాగే. ఇదిగో భాస్కరో, ఇదిగో భాస్కర్, ఆగవయ్యా, ఆగు భాస్కరో, ఆగవయ్యా భాస్కర్. నిన్నేనయ్యా భాస్కర్. నువ్వు ఆగు. ఏ అమ్మాయి ఆగు, ఆగమనుంటే. ఏ అమ్మాయి ఆగు. ఏంటమ్మా అంతలా భయపడిపోతున్నావు? భయపడాలి కదా నాన్న. ఆల్రెడీ పెళ్ళైన మగాణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఊరుకుంటుందా ఏంటి? అవును కదూ, పాపం. అందుకేనేమో భాస్కర్ గాడు మనల్ని చూడగానే బుర్రన పారిపోయాడు. ఏవిడేమో తుర్రుమ లోపలికొచ్చింది కదమ్మా. భాస్కర్తో నాకు పెళ్ళవడం ఏంటి? భాస్కర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదో తెలిసిన మనిషిని పలకరించాడు, అది కూడా తప్పేటి? ఈ మాత్రం దానికే ఆక్రమ సంబంధాలు అంటగడతారా ఏంటి? చాలే గాని మర్యాదగా నిజం ఒప్పుకో. నువ్వు నిజం చెప్పావనుకో నీకు మంచి జరిగిద్ది, లేదనుకో నీ బతుకునే ఎవ్వడు కాపాడలేడు. నేనేమన్నా అబద్ధాలు చెప్పానా? మళ్ళీ నిజం చెప్పడానికి నిజమే చెప్తున్నాను. భాస్కర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. అబ్బాచా, నిజమా? ఒక్క నిమిషం ఉండమ్మా. ఈ బిడ్డ మీద ఒట్టుపెట్టి భాస్కర్కి నీకు ఎలాంటి సంబంధం లేదని, ఈ బిడ్డ భాస్కర్కి పుట్టలేదని ఓ మాట చెప్పమ్మా. పెట్టు, ఒట్టు పెట్టమ్మా, ఒట్టు పెట్టు, పెట్టమ్మా, పెట్టు పెట్టు. అది 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 చెప్పు చెప్పు. అది చెప్పలేవు, ఎందుకంటే ఇది భాస్కర్ గాడి బిడ్డే కాబట్టి. అవునా? అవును. అద్గది, ఇప్పుడు దారికొచ్చావు. చూడు నాగమణి, భాస్కర్ గాడికి నీలాంబరితో పెళ్ళైన విషయం తెలుసు, ఆడుకో బిడ్డ పుట్టాడని కూడా నీకు తెలుసు. పుట్టాడని తెలుసు కానీ ఆడికంటే ముందుగా నా కూతురు పుట్టింది. అగ్గది నీలాంబరి కొడుక్కి అడగకుండానే అక్కనిచ్చేశాడనమాట. అవునే చింత. చూడు నాగమణి, ఈ విషయం కాంతమ్మకు తెలిసిందంటే నిన్ను నీ బిడ్డని చడి చప్పుడు లేకుండా చంపేస్తుంది. అవును, ఆ కాంతమ్మ ఎంత దుర్మార్గురాలో తెలుసుగా. ప్రాణం తీసైనా సరే తన పరువు కాపాడుకోవాలనుకుంటుంది. నీలాంబరి నా మొగుడు నాకు అన్యాయం చేశాడు బాబోయ్ అని కన్నీళ్లు పెట్టిందనుకో, నిన్ను నీ కూతుర్ని చంపేసి భూస్థాపితం చేసి. వద్దు, నా బిడ్డకి ఏం కాకూడదు. నా బిడ్డ 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలి.
తనకేం కాకూడదు. అది అలాగని నువ్వు కోరుకుంటే వెంటనే వెళ్ళి నీకు భాస్కర్ గాడికి జరిగిన పెళ్లి గురించి, మీ ఇద్దరి మధ్య పుట్టిన ఈ బిడ్డ గురించి ఆ చిట్టెమ్మకు చెప్పు. అమ్మో, చిట్టమ్మక? అవును, ఈ కాకినాడ మొత్తంలో కాంతమ్మ బారి నుంచి మిమ్మల్ని కాపాడాలంటే చిట్టమ్మొక్కతే కాపాడగలదు. అవును, నీ బిడ్డ 10 కాలాలు క్షేమంగా ఉండాలంటే ఇంతకు మించిన దారి ఇంకొకటి లేదు. ఆలోచించుకో. కాంతమ్మ చేతిలో చస్తావా, నీ ప్రాణానికి ప్రాణమైన ఈ బిడ్డని నీ చేతులతో చంపుకుంటావా? ఆలోచించు. ఆలోచించుకో. ఆలోచించు. ఆలోచించుకో. చస్తావా, నిజం చెప్తావా? నీ బిడ్డని పోగొట్టుకుంటావా, నోరు విప్పుతావా? చస్తావా, నిజం చెప్తావా? నీ బిడ్డని పోగొట్టుకుంటావా, నువ్వు నోరు విప్పుతావా? వద్దు వద్దు వద్దు, చెప్తాను చెప్తాను. చిట్టమ్మ ముందు నిజాలని చెప్పేస్తాను. నా బిడ్డని కాపాడుకుంటాను. చెప్తాను, మీరు చెప్పినట్టే చెప్తాను. లత, నా బాధపడకో. రఘురా మావయ్యతో వర్మతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావక్క? మా బాబాయి బామ్మ వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటానని చెప్తావా? లేదంటే చెయ్యని తప్పుకి మా లతకి ఎలాంటి శిక్షైనా వెయ్యమని చెప్తావా? ఏం మాట్లాడతావు? ఇలా చూడమ్మా, నోటితో పిలిచి నొసటితో వెక్కిరించే రకాలు. అందుకే కడుపులో ఈశాన్ని దాచుకొని కళ్ళల్లో ప్రేమను చూపించి నిన్ను మోసం చేశారు. వదిలిపెట్టను. నీకు అన్యాయం జరిగితే ఆ తండ్రి కొడుకుల్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అవునమ్మా లత, నీకు అన్యాయం జరిగిందో ఎంత దూరమైనా వెళ్తాను, ఎన్ని రోజులైనా పోరాడతాను. నీ కాపురం మాత్రం నిలబెట్టి తీరుతాను. ఏంటి ఫంక్షన్ జరుగుతూ 10 మంది ఇల్లంతా కలకలాడిపోద్ది అనుకుంటే కొంపలో ఎవడో పోయినట్టు ఇలా విలవలాడిపోతున్నారండి. అవును, ఇంతకు ముందే నాగమణి పోయిందంట. ఆ బాధతోనే దిగులుగా ఉన్నాం. నాగమనండి. ఎరా, ఇందాక నువ్వు నాగమణి కలిసావా? అయ్యో బాబాయ్, వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. అందుకే వీళ్ళందరూ నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. నాగమని అంటే నాగమని ఎవరు? ఏయ్, ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు. ఇందాక నువ్వు నాగమణితో మాట్లాడ్డం నా కళ్ళారా చూశాను. దానికి నువ్వు డబ్బులు కూడా ఇచ్చావు. అప్పుడే నీ సంగతి తేలుద్దామని భాస్కరు భాస్కరు అని పిలిస్తే చూసి చూడనట్టు అక్కడి నుంచి పారిపోయావు. చెప్పు, ఆ నాగమణికి నీకు ఉన్న సంబంధం ఏంటి? అత్త అడుగుతోంది కదరా, నిజం చెప్పు. నోరు విప్పి అసలు నువ్వు నాగమణ్ణి ఎందుకు కలిసావో, ఏం మాట్లాడావో, డబ్బులు ఎందుకు ఇచ్చావో చెప్పు. మీ అందరికీ పిచ్చి పట్టిందా? అసలు నాగమని ఎవరో నాకు తెలీదు. ఈ కాంతమ్మ ఎవరిని చూసి ఎవరనుకుంటుందో నాకు దానికి ఏ సంబంధం లేదు. ఉంది. మళ్ళీ ఎందుకు దాపురించారా?
ఇంకోసారి ఇంటివైపు రావద్దని చెప్పాను కదా, పోండి బయటికి. అలాగే పోతావమ్మా. పోయే ముందరా మీకు కొన్ని నిజాలు చెప్దామని వచ్చా. ఏంటా నిజాలు? తమరి అన్నగారు నాగమడితో సెకండ్ సెటప్ పెట్టేశాడు. ఏంట్రా కూసావా? నేను నాగమంతో సెకండ్ సెటప్ పెట్టానా? ఎవరు చెప్పారా నీకు? సాక్షికులేది నిరూపించరా, నిరూపించు. ఎందుకంత తొందరపడతావు భాస్కరా? ఒక్క నిమిషం ఆగు, నిరూపిస్తాను. అమ్మా నాగమణి, చూడు. అందరూ చూశారుగా, ఈవిడ గారే మీ అన్నగారి రెండో పెళ్ళాం. ఇది అబద్ధం అయితే మీ చెప్పు తీసుకుని కొట్టండి. నిజం అయితే మీ అన్నని చెప్పు తీసుకుని కొట్టండి. ఏ నాగమణి, ఈయన చెప్పేది నిజమా? మా అన్నీ నిన్ను పెళ్లి చేసుకున్నాడా? దాన్ని అడుగుతావేంటే? నేను చేసుకోలేదని చెప్తున్నాను కదా. నువ్వు నార్మల్. చెప్పు నాగమణి, మా అన్నీ నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడా? నేను జూబులు చూస్తుంటే నిజంగా చెప్పేసిలా ఉందా? ఇదిగో నాగమనే, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తే దాన్ని కక్కుర్తి పడిపోయి నువ్వు నా రెండో పిల్లను అని చెప్పేస్తావేంటి? చూడండి, అందరూ అన్నట్టుగా నువ్వు కనుక తన మెళ్ళో తాళి కట్టుంటే ఆమె ఖచ్చితంగా మీ రెండో భార్య అవుతుంది. అయ్యి తీరుతుంది. వీళ్ళంతా చెప్పింది నిజమా? భాస్కర్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అవును. భాస్కర్ నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏంటి? మళ్ళీ చెప్పు. మా బావ నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడా? అవునండి. రెండో పెళ్లి చేసుకోకముందే మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈలోపు కాంతమ్మ గారి మీద కోపంతో ఆవిడ గారి మీద పగ తీర్చుకోవడానికి మీ బావగారు మీ అక్క మెడలో తాళి కట్టారండి. కాకపోతే అప్పటికే మా ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయిందండి. అందువల్ల గత్యంతరం లేక రెండో పెళ్లి చేసుకున్నామండి. దుర్మార్గుడా, ఇంతకు ముందే కాంతమత్త ఎవరెవరో నీ గురించి చెప్తే మా అన్నీ అలాంటోడు కాదు, శ్రీరామచంద్రు లాంటోడని మాట్లాడాన్రా. వాళ్ళ మాటల్ని కూడా తప్పు పట్టాన్రా. కానీ ఇప్పుడు చెప్తున్నాన్రా, నువ్వొక దుర్మార్గుడివి, నీచుడివి. ఒసే కిలాడి, నీచురాలా, నా కాపురంలో నిప్పులు పోయడానికి నీకు మనసులో వచ్చిందే? నువ్వు ఆడదానివే కదే. ఊళ్ళో ఇంతమంది మొగాళ్ళుండగా
నా మొగుడే దొరకాడా నీకు? పాపిస్తురాలా. థు. వదినా అయిపోయింది చిట్టమ్మ, అంతా అయిపోయింది. నా బతుకు సర్వనాశనం అయిపోయింది. హ, ఇదిగో ఇదిగో ఈ నీచుడే నా బతుకుని సర్వనాశనం చేశాడు. నిన్ను బే ఛీ! పెళ్ళానికి మల్లెపూలు కొనడానికి డబ్బులుండవు కానీ నీ మొహానికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? రెండో పెళ్లి. థు! కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి మరో అమ్మాయితో కులుకడానికి నీకు సిగ్గులేదు? నీలాంటి క్యారెక్టర్ లేని వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. చంపేస్తాను నిన్ను, దాన్ని, ఇద్దరిని చంపేస్తాను.